టమాటో, ఐస్ క్రీమ్, ఉల్లిపాయ, వంకాయ. ఇవి 3 మంచి ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకే చోట ఉంటూ, ఎప్పుడు ఆనందంగా ఆడుకుంటూ ఉంటాయి. వాటన్నింటికి ఒకరోజు మనం ఎక్కడికైనా బయటికి వెళ్దాము, ఏదైనా హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసొద్దాము, అలా సరదాగా తిరిగినట్టు ఉంటుంది. ఈరోజు కొంచెం బయటకు వెళ్ళినట్టు కూడా ఉంటుంది, తినేసినట్టు ఉంటుంది అని చెప్పి అందరూ అనుకున్నారు. అలా వాళ్ళందరూ బయటికి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. దానికి ఐస్ క్రీము, హే భలే ఉంది ఐడియా, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని ముందుగా అదే ఊగింది. అలా అందరూ బయటికి వెళ్ళాలనుకున్నారు. వంకాయ మాత్రం అందరికంటే ముందుగా నడుస్తూ ఉంది. అలా నడుస్తూ ఉండగా మిగిలినవి వెనకమాల నడుస్తున్నాయి. టమాటా, ఉల్లిపాయ నిదానంగా కొంచెం వెనకమాల నడుస్తున్నాయి. అప్పుడే ఐస్ క్రీమ్ కూడా బయటికి వచ్చింది. పాపం ఎండ ఎక్కువగా ఉండటం వల్ల వెంటనే కరిగిపోయింది. ఇక టమాటా, వంకాయ, ఉల్లిపాయ శోకసంద్రంలో మునిగిపోయాయి. పాపం పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, ఎండ గురించి తెలిసి కూడా మనం బయటకు వచ్చామే, పాపం ఐస్ క్రీమ్ కరిగిపోయింది, ఇప్పుడు ఎలాగా అని అనుకుంటూ టమాటా, వంకాయ, ఉల్లిపాయ ఏడుస్తూనే అలా ముందుకు వెళ్తూ ఉన్నారు. టమాటా మాత్రం, దేవుడా నీకు అసలు జాలే లేదా, ఇంతలా ఎండను ఈరోజే ఎందుకు కాపిచ్చావు అని అంటూ తిట్టుకుంటూ పైకి చూస్తూ నడుస్తుంది. అప్పుడే ఒక కారు వచ్చి టమాటోని డిష్ను చేసేసరికి టమాటా అక్కడే పచ్చడి అయిపోయింది. ఇక వంకాయ, ఉల్లిపాయ తెగేడుస్తూ ఉన్నారు. అలాగే ముందుకు వెళ్తూ ఉండగానే ఒక లారీ వచ్చింది. లారీ వచ్చి వంకాయని డిష్ను చేసింది. అలా డిష్ను చేసేసరికి పాపం వంకాయ కూడా దాని కింద పడి నలిగిపోయింది. ఇక ఉల్లిపాయ మాత్రం తెగ ఏడ్చేస్తుంది. ఈసారి అవి అన్నీ పోయిన బాధ కన్నా కానీ నేను పోతే ఎవరు ఏడుస్తారు, నా కోసం ఏడ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు, నేను ఎవరి కోసం బ్రతకాలి ఇంకా, అయ్యయ్యో నా కోసం ఏడ్చేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరా అని అనుకుంటూ ఉల్లిపాయ తెగ బాధపడిపోతూ ఉంది. అయ్యో, ఇక నేనేం చేయాలి, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఇక ఇక్కడ నేను ఉండలేను అని అనుకుంటూ ఆ ఉల్లిపాయ ఏడుస్తూనే ముందుకు వెళ్ళిపోతూ ఉంది. అప్పుడే ఒక అతనికి ఉల్లిపాయ కనపడి కోసుకోవటానికి దాన్ని కట్ చేశాడు. కట్ చేసినప్పుడు ఆ ఉల్లిపాయలు కోసిన అతను ఇక తెగ ఏడ్చేశాడు. పాపం ఉల్లిపాయ అనుకుంది కదా, నా కోసం ఏడ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు అనుకుంది. కానీ ఈ ఉల్లిపాయలు కోసే అతను అందరికంటే ఎక్కువగా ఇతనే ఏడుస్తున్నాడు. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్. సబ్స్క్రైబ్ పిల్లలు. థ్యాంక్ యూ.